హాయ్ అండి, నమస్తే అందరికీ. గ్రాండ్ వెల్కమ్. సో చాలామంది అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అనమాట. మనకి ఏదైతే ఫ్లెక్సిబుల్ టైం ఉంటుందో, అంటే డైలీ 1 or 2 hours ఖాళీ టైం వేస్ట్ అయిపోతుంటుందో, ఆ టైం ఉపయోగించుకొని ఈ బిజినెస్లో మనం చేసిన దానివల్ల ఈ బిజినెస్ నుంచి రాబోయే 4 to 5 yearsలో మనం ఈ బిజినెస్ నుంచి రిటైర్మెంట్ కూడా తీసుకోవచ్చు. టోటల్గా ఈ అవకాశం ఉపయోగించుకొని ఎన్నో వేల మంది వాళ్ళ జనరేషన్స్నే మార్చేసుకున్నారు. ఎన్నో కోట్ల మంది వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకున్నారు అనమాట. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట. ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. పోతే ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి ఒక్కరికి మనం అనేది ఇక్కడ సపోర్ట్ దొరుకుతుంది అనమాట. 100%. ఇక్కడ వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఈ అవకాశం అనేది జీవితంలో ఒకసారి వస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన లైఫ్ కూడా పూర్తిగా జనరేషన్ కూడా మార్చుకునే దానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట. పోతే ఈ అవకాశం కూడా ఎవరికి పడితే వాళ్ళకి రాదు. ఎవరికైతే డ్రీమ్స్ ఉంటాయో, ఎవరికైతే జీవితం మార్చుకోవాలనుకుంటారో వాళ్ళకే వస్తుంటుంది. అవునా? సో మీకు వచ్చిందంటే మీకు కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ చూసుకుందాం. పోతే ఇది చూడండి, ఇది మనం చెప్పింది కదా ఒక సర్వే ప్రకారం. 1950లో ఒక ₹20 ఉంటే ఒక 1 month రొటీన్ అయిపోయేది. అదే 1970లో 200, 1990లో 2000, 2010లో 20,000. రాబోయే 2030 ఏదైతే ఉందో మినిమం 2 లక్షలు అడ్జస్ట్ అవ్వాలి అనుకున్నారు. ఇప్పుడు 2030 వరకు వద్దు, ఇప్పుడు 2024. ఇప్పుడు చెప్పండి, చాలా మంది ఒక ₹10,000 కూడా అడ్జస్ట్మెంట్ అయిపోతున్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఒక ₹1,00,000 ఉన్నా కూడా అడ్జస్ట్మెంట్ అవ్వడం కష్టంగా ఉంది. అలాంటిది ఇంకా 5 years డిఫరెన్స్ ఉంది, 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో 2 లక్షలు సంపాదించే అవకాశం ఎక్కడ దొరుకుద్దా? ఆలోచించండి. ఎక్కడ దొరకదు. కానీ ఇక్కడ మీరు చేస్తున్న వర్క్, ఒకవేళ మీరు వర్క్ చేసుకుంటే ఆ వర్క్ చేసుకుంటూ, మీరు చదువుకుంటూ దీంట్లో డైలీ 1 or 2 hours పెట్టిన వల్ల రాబోయే 4 to 5 yearsలో ఈ ఇన్కమ్ అనేది మనం ప్రతి వారం తీసుకునేదానికి ఛాన్స్ ఉందన్నమాట. పోతే డ్రీమ్స్ ఆఫ్ లైఫ్, ఇవన్నీ అందరూ కూడా చదివిన కోరికలే. వీటి కోసం అందరూ కష్టపడుతూనే ఉంటారు జీవితకాలం. జీవితకాలం కష్టపడుతూనే ఉంటాం. రిటైర్ అయ్యి ఏమన్నా సంపాదించే టయానికి మనకి ఏజ్ అయిపోద్ది. అప్పుడు అన్నీ ఉండి కూడా వేస్ట్ అంటారు. అవునా? ఇప్పుడు ఒక మంచి ఇల్లు కట్టుకోగలం కానీ ఆ ఇంట్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయలేం. మంచి కారు కొనుక్కోగలం కానీ ఆ కారులో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయలేం. మంచిగా డబ్బు సంపాదించగలం కానీ ఆ డబ్బుతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయలేం. కానీ ఎంత డబ్బు సంపాదించినా టైం ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి జస్ట్ 4 to 5 yearsలో ఇవన్నీ మనం సంపాదించుకోవచ్చు అనమాట. పోతే ఈ సేఫ్ షాప్ అనేది 5 sectors బేస్ రన్ అవుతుంది. ఇవి ఎప్పటికీ అంతగానే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ, సేఫ్టీ, ఇవన్నీ మనకు అందరికి అవసరమైనవి కదా. ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి, కానీ సెక్యూరిటీ అనేది ఎక్కడ దొరకదు. ఇప్పుడు చూడండి, మనకి ఇన్కమ్ అనేది 2 types ఉంటుంది: యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం వర్క్ చేస్తేనే వస్తుంది, ఉద్యోగం చేస్తేనే వస్తుంది. అది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, 10 సంవత్సరాలు ఉన్న, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఒక్క రోజు ఒక నెల వర్క్ చేయకపోయినా కూడా ఆ ఒక రోజు ఒక నెల ఇన్కమ్ అనేది రాదు. కానీ ఇక్కడ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. మనం చేస్తూ ఉండగా వన్స్ మనం అంటూ చేయకపోయినా కూడా మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ అనేది మన ఫ్యామిలీ ట్రాన్స్ఫర్ అవుతుంది. లైక్ ఇప్పుడు మీరు, మీ తర్వాత మీ లైఫ్ పార్ట్నర్, తర్వాత మీ పిల్లల్లో ఒకరికి, ఇలా 3 generations సెక్యూరిటీ వస్తుంది. ఒకవేళ మ్యారేజ్ అవ్వకపోతే అమ్మ తర్వాత నాన్న, ఇలా 3 generations సెక్యూరిటీ అనేది ఇక్కడ దొరుకుతుంది ఎక్సలెంట్గా. పోతే మన హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది. ఇది 2001లో స్టార్ట్ అయింది. ISO సర్టిఫైడ్ అనమాట. దీని తాలూకు లీగాలిటీస్, కంపెనీ 24 సంవత్సరాల నుంచి ఎక్సలెంట్గా రన్ అవుతుంది. 24 సంవత్సరం కంప్లీట్ అవుతుంది. ఇది 25వ సంవత్సరం. కంపెనీ పాన్ కార్డ్ నెంబరు, సిన్ సర్టిఫైడ్, మినిస్టర్ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్, ISO సర్టిఫైడ్, WHO సర్టిఫైడ్, అన్ని సర్టిఫైడ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ సేఫ్ షాప్ అనే కంపెనీ ఎవరైనా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ సేఫ్ షాప్ అనే కంపెనీ ఇప్పుడు వరకు మొత్తం 50 కంపెనీలతో టైప్ అయింది. ఇవన్నీ మనకు తెలిసిన కంపెనీలే. చూసుకోవచ్చు, రైమాండ్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, జియో కావచ్చు, గ్రాడో, బిమ్మల, ఆదిత్య బిర్లా, ఇవన్నీ టాప్ బ్రాండెడ్స్. ఈ సేఫ్ షాప్ అనేది 25 years నుంచి రన్ అవుతుంది ఎక్సలెంట్గా. కానీ ఈ సేఫ్ షాప్ అనేది టోటల్గా ఇప్పుడు వరకు 50 టాప్ బ్రాండెడ్స్తో కలిసి వర్క్ చేస్తుంది. అవన్నీ మన పుట్టకముందు నుంచే ఉన్నాయి. అంటే 90 years నుంచి 100 years నుంచి రన్ అవుతాయి. ఇటువంటి కంపెనీతో కలిపి మన సేఫ్ షాప్ అనే కంపెనీ ఎక్సలెంట్గా రన్ అవుతుంది అనమాట. దీంట్లో నుంచి అన్ని ప్రోడక్ట్స్ కాదు, కొన్ని ప్రోడక్ట్ వరకు లిస్ట్ చేస్తారు. అవేంటి చూసుకుందాం. స్మార్ట్ షాప్, ఇది చిన్నపిల్లలకి సంబంధించి. ఇది ఏంటంటే ఎక్సలెంట్గా మనకు 12 భాషల్లో విత్ సౌండ్స్తో పాటు మనకు చదివినిపిస్తుంది, ఒక టీచర్ టైప్. అలానే మన హెయిర్ కేర్కి సంబంధించి, స్కిన్ కేర్కి సంబంధించి, బ్యూటీకి సంబంధించి, ఎనర్జీకి సంబంధించి, రూమ్ ఫ్రెష్మెంట్స్, రీఫ్రెష్మెంట్స్, కిచెన్కి సంబంధించి, అలానే ట్రావెల్కి సంబంధించి, డ్రెస్సెస్, సూట్స్, షూస్, స్లిప్పర్స్, కిచెన్కి సంబంధించి, అలానే భగవద్గీత, హనుమాన్ చాలీసా, రామాయణం, ఇవి స్పిరిచువల్ అనమాట. ఇవి టోటల్గా 18 భాషల్లో విత్ సౌండ్స్తో పాటు మనకు చదివినిపిస్తుంది క్లారిటీగా. అలానే ఇప్పుడు వరకు నేను చూపించినవన్నీ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎక్కడో ఒకటి షాపింగ్ చేసేటివి. ఇవన్నీ మనం పోయి ఎక్కడ షాపింగ్ చేస్తాం? కిరాణా షాపు, సూపర్ మార్కెట్, ఆన్లైన్ ప్లాట్ఫామ్. వీళ్ళందరూ ఏం చేస్తారు? వీళ్ళందరూ కొనుక్కున్న దాని మీద ఒక ₹5 ఎక్స్ట్రా వేసి MRP మీద డిస్కౌంట్ ఇస్తారు. అంతేగాని
ఎక్కడైనా సంపాదించిన అవకాశం ఇస్తున్నారా? ఛాన్సే లేదు. కానీ ఇవ్వరు అని తెలిసినా కూడా ఇక్కడ ప్రతిరోజు షాపింగ్ చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఏవైతే మనం ప్రతిరోజు షాపింగ్ చేస్తున్నామో, ఇక్కడ ఏవైతే మనం ప్రతిరోజు అవసరం కోసం షాపింగ్ చేస్తున్నామో, ఇక్కడ అదే ఒక్కసారి జీవితం మార్చుకోవడానికి షాపింగ్ అని చేసామంటే, ఇక్కడ ఏదైతే మనం ప్రతిరోజు డిస్కౌంట్ ఇస్తున్నారో, ఆ డిస్కౌంట్తో పాటు మనం సంపాదించుకునే అవకాశం కూడా ఇస్తున్నారు. జస్ట్ జీవితంలో ఒక్కసారి జీవితం మార్చుకోవడానికి షాపింగ్ చేయాలి. అవునా? అవి కూడా మనకి దీంట్లో పెట్టుబడి ఏం లేదు, ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏం లేదు. ఇన్వెస్ట్మెంట్ మినిమం చెప్తున్నారు. షాపింగ్ అన్నది ఇన్వెస్ట్మెంట్ అవ్వదు. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం డైలీ షాపింగ్ చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అవుతాం, కానీ అది ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ రాదు. కానీ ఇక్కడ పెట్టే ఇన్వెస్ట్మెంట్ విత్ ఇన్ 1 monthలో మనం రిటర్న్ తెచ్చుకోవచ్చు డబుల్ ఇన్కమ్గా. అలా ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్గా సంపాదించుకోవచ్చు. దీంట్లో రిస్క్ అనేది ఉండదు. మనకి ఏదైతే ఖాళీ టైం ఉంటుందో, వేస్ట్ అయిపోతుంటుందో, ఆ టైంలో ఉపయోగించుకొని మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. దీంట్లో మనకి ఇన్కమ్ అనేది ఎలా ఇస్తారో కూడా మీకు తెలుసు. నేను చెప్తాను ఎగ్జాంపుల్. ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక 2.5 లీటర్ థమ్స్అప్ బాటిల్ ఒక 100 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు అది కంపెనీ 100 రూపాయలు తయారవదు, డైరెక్ట్ కస్టమర్ కూడా కాదు. కంపెనీ ఏంటంటే ఏ వస్తువు తయారైనా కూడా ఒక 35%, 40% జరుగుతుంది. ఒక 35 రూపాయలు వస్తూ కస్టమర్కి వచ్చేందుకు 100 రూపాయలు అవుతుంది. అంటే మధ్యలో 65 రూపాయలు, 65% ఏమవుతుందో చాలా మంది వ్యక్తులు తెలియదు. కానీ ఈ మధ్యలో 65% అనేది చాలా మంది వ్యక్తులు చేతులు మారి వస్తుంది. వీళ్ళందరూ డబ్బు సంపాదించి పెట్టేది కంపెనీ కాదు, మనమే. మనం కష్టపడుతున్నాం, వాళ్ళందరూ సుఖపెడుతున్నాం. కానీ ఇక్కడ కష్టపడే వ్యక్తికి మాత్రం సుఖపడే ఛాన్స్ లేదు. అవునా? కానీ ఇక్కడ ఏవైతే మనం ప్రతిరోజు షాపింగ్ చేస్తున్నామో, ఇక్కడ ఈ సేఫ్ షాప్ అనే కంపెనీలో జీవితంలో ఒకసారి చేయడం వల్ల అది కూడా డైరెక్ట్ కంపెనీ నుంచి మనకు వచ్చేస్తుంది. ఈ మధ్యలో 65% ఏమైతే ఉందో అది మనల్ని తీసుకోమన్నారు ఫస్ట్ సైడ్గా. అంటే ఇక్కడ మనం వస్తువులు అమ్మట్లేదండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే, చూడండి మీకు నెక్స్ట్ స్లైడ్లో ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ సినీ యాక్టర్స్. అవునా? అందరు సినీ యాక్టర్స్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళేం వస్తువులు అమ్మట్లేదు, జస్ట్ ప్రమోషన్. ఇక్కడ కూడా మనం డూ ప్రమోషన్, అంతే. ప్రమోషన్ వరకే చేస్తున్నాం. మనం ఒక సినీ యాక్టర్ టైపు, అర్థమైందా? అంతేగాని మనం వస్తువులు తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళే వస్తువులు అమ్మేది ఏం లేదు, జస్ట్ ఒక మాట. అవునా? దీని గురించి కూడా మీకు లాస్ట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పోతే ఇక్కడ జీవితంలో ఒకసారి షాపింగ్ చేయడం వల్ల మనం 10 రకాలుగా సంపాదించుకోవచ్చు. అది ఎలా అంటే చూసుకుందాం. మనం ఏంటంటే ఎక్సలెంట్గా ఈ బిజినెస్లోకి ఇన్వాల్వ్ అవ్వాలంటే జీవితంలో ఒకసారి 200 పాయింట్లు ఇద్దరు షాపింగ్ చేసుకోవాలి. ఒక పాయింట్ ₹2.50 ఇస్తారు. ఇప్పుడు ఈ బిజినెస్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. మీకు తెలిసిన కాంటాక్ట్ లిస్ట్ చాలా మంది ఉంటారు. అంటే మొబైల్ నెంబర్స్, ఫోన్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, చాలా మంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరికీ ఈ బిజినెస్ గురించి ఒక అవకాశం షేర్ చేశారంటే, ఆ అవకాశం షేర్ చేసిన వాళ్ళ నుంచి స్టార్టింగ్ ఒక 2 వ్యక్తులు కానీ వచ్చారంటే ఒక్కొక్కరు 200 పాయింట్లు షాపింగ్ చేసుకుంటారు. 200 పాయింట్లు, 200 పాయింట్లు, టోటల్గా 400 పాయింట్లు అవుతాయి. ఒక పాయింట్కి ₹2.50 లెక్కన టోటల్గా ₹1000 వస్తుంది. అదేవిధంగా ఒక 2 వ్యక్తులకు అవకాశాన్ని షేర్ చేసి ఈ బిజినెస్లోకి మనకు వచ్చిన దానివల్ల ₹400 బోనస్ ఇస్తున్నారు. టోటల్గా ₹1400 అనేది మనం సంపాదించుకోవచ్చు. అదేవిధంగా మనకి 7 హెవెన్ అని చెప్పేసి డబల్ బోనస్ అనమాట, డబల్ బెనిఫిట్స్. అంటే ఇప్పుడు స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3, స్లాబ్ 4 అనమాట. ఇలాగా ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ టైపు. ఇప్పుడు ఫస్ట్ వీక్లో ఒక ₹1000 రావాల్సింది 2000 వస్తుంది. 3000 రావాల్సింది 6000 వస్తుంది. 4000 రావాల్సింది 8000 వస్తుంది. 7000 రావాల్సింది 14000 వస్తుంది. ఇలా ఏంటంటే డబల్ బోనస్ అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ ఏంటంటే పవర్ ఆఫ్ టీమ్ వర్క్. ఇక్కడ చూడండి, ఎక్కడ జాబ్ చేసినా జీవితాంతం మనం ఒకరే చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ మనం చేయకపోతే ఇన్కమ్ అనేది రాదు. కానీ ఇక్కడ మనకంటూ ఒక నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. ఈ నెట్వర్క్ క్రియేట్ అయినప్పుడు మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ అనేది మన ఫ్యామిలీకి కూడా తీసుకోవచ్చు. అవునా? అలానే చూసుకోవచ్చు. ఈ బిజినెస్లో ఏం చెప్తున్నానంటే పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్. ఈ బిజినెస్లో టోటల్గా 1 yearలో ఇది 100% జరిగిందంటే ఈ బిజినెస్లో నుంచి టోటల్గా 40,96,000 సంపాదించుకోవచ్చు చెప్తున్నారు. అంటే ఇది 100% జరిగితేనే. అది ఎలానో చూసుకుందాం. ఇప్పుడు సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఈ నెల మీరు ఈ బిజినెస్లోకి ఇంట్రడ్యూస్ అయ్యారు. మీకు తెలిసిన వ్యక్తులు ఎంతో మందికి అవసరం లేదు. ఒక కరెక్ట్గా ఉన్న వ్యక్తులు ఒక 2 వ్యక్తులకి అవకాశం షేర్ చేసి ఈ బిజినెస్ని ఇంట్రొడ్యూస్ చేసిన దానివల్ల ఈ బిజినెస్ టోటల్గా 400 వ్యూస్ వస్తున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ మంత్ ఆ ఇద్దరు ఒక్కొక్కరి లెక్కన నలుగురిని పరిచయం చేసుకుంటారు. ఆ నలుగురు నెక్స్ట్ మంత్ 8, 8, 16, 16, 32, 32, 64 అలా మల్టిపుల్ అయ్యి ఆ ఇయర్లో టోటల్గా 8,192 మంది అవుతున్నారు. టోటల్గా ఇది 100% జరిగిందంటే 16,35,400 పాయింట్లు అవుతున్నాయి. ఒక పాయింట్కి ₹2.50 లెక్కన ఆ ఇయర్లో మనం సంపాదించుకుంది 40,96,000. ఇది 100% అయితే ఇప్పుడు వరకు ఎవరు జరగలేదు. 2 yearsలో అయింది, లేదా 4 to 5 yearsలో అయింది. 5 years మించి ఎవరికి అవ్వలేదు. ఈ 100%లో అట్లీస్ట్ 50% జరిగినా దీనిలో నుంచి 20 lakhs ఎర్న్ చేసుకోవచ్చు. 10% జరిగినా దీనిలో నుంచి 4 lakhs ఎర్న్ చేసుకోవచ్చు. 1% జరిగినా దీనిలో నుంచి 40,000 ఎర్న్ చేసుకోవచ్చు. అవునా?
ఎక్సలెంట్గా ఈ బిజినెస్లో ఎప్పుడైతే 8,000 టీం వస్తుందో మనకి ఈ బిజినెస్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. ఈ రిటైర్మెంట్ రావడానికి అవ్వడానికి ఈ 8,000 టీం అవ్వడానికి టోటల్గా 4 to 5 years నుంచి ఎవ్వరికీ అవ్వలేదు ఒక టైం. అవునా? ఎప్పుడైతే మనం ఈ బిజినెస్లో రిటైర్మెంట్ అవుతామో ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత నుంచి మనకు అనేది వర్క్ అంటూ మనం చేస్తూ ఉండగా మనకు 2 lakhs అనేది ఎవ్రీ వీక్ ఎర్న్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. అలానే రీపర్సింగ్ దీని ద్వారా కూడా మనం 2 lakhs ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. అలానే ర్యాంక్ ఇన్కమ్స్ అనమాట. ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4 ఇలాగ ర్యాంక్ 11 వరకు ఉన్నాయి. ఇదేంటంటే ర్యాంక్ 11 అనేది రిటైర్మెంట్ లెవెల్. ఇంకా ఉన్నాయి కానీ ఈ ర్యాంక్ 11 అనేది రిటైర్మెంట్ లెవెల్. టోటల్గా ర్యాంక్ 1 ఇన్కమ్ 7,000, ర్యాంక్ 2 ఇన్కమ్ 9,000, ఇలా ర్యాంక్ ఇన్కమ్లే 26,66,000 వస్తుంది. అలానే సూపర్ చార్జ్ బోనస్ అని చెప్పేసి ఇవే ర్యాంకులు పర్టికులర్ టైంలో వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ ర్యాంకు 30 daysలో కంప్లీట్ చేస్తామంటే 3,000 బోనస్, ఇలాగ సెకండ్ ర్యాంక్ 5,000, థర్డ్ ర్యాంక్ 7,000, ఇలా ర్యాంక్ ఇన్కమ్ బోనస్లే టోటల్గా 3,55,000 సంపాదించుకోవచ్చు. అలానే గ్లోబల్ టూర్ రివార్డ్స్ అంటే ఎక్సలెంట్గా చూసుకోవచ్చు. ఈ ఎక్కడైనా మనం వర్క్ చేస్తే డబ్బులు ఒక్కటే వస్తాయి. ఆ డబ్బు దాచిపెట్టుకొని మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా మనం అంటూ సేవింగ్స్ చేసుకొని వెళ్ళాలి. ఈ మధ్యలో ఈ ఏదైతే మధ్యలో ట్రిప్స్ ఉన్నాయో మధ్యలో టైం ఉందో ఆ టైంలో ఏం చిన్న కూడా డబ్బు కరిగిపోద్ది. అంటే ప్రశాంతంగా మనం బయటికి ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్సే లేదు. కానీ ఇక్కడ ఎవ్రీ 3 monthsకి 4 months టార్గెట్ రిలీజ్ అవుద్ది. ఈ టార్గెట్లకు ఏమంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు అనేది ఫారెన్ ట్రిప్స్ అనేది 1 week ఎంజాయ్మెంట్ పర్పస్ పంపిస్తారు. అదేవిధంగా ర్యాంక్ వైజ్ ఉంటాయి. ర్యాంక్ వైజ్ అంటే 4th ర్యాంక్ నానటైల్ సింగిల్గా వెళ్ళవచ్చు, 6th ర్యాంక్ థాయిలాండ్ సింగిల్గా వెళ్ళవచ్చు, 8th ర్యాంక్ నుంచి స్పౌస్ విత్ వైఫ్ అండ్ హస్బెండ్, ఒకవేళ మ్యారేజ్ అవ్వకపోతే ఫ్యామిలీలో ఎవరినో ఒకటి తీసుకెళ్ళొచ్చు. 8th ర్యాంక్ దుబాయ్, 9th ర్యాంక్ హాంకాంగ్, 10th ర్యాంక్ మాల్డీవ్స్, 11th ర్యాంక్ సింగపూర్, 12th ర్యాంక్ చైనా, 13th ర్యాంక్ ఈస్టర్న్ యూరోప్, 14th ర్యాంక్ రష్యా, 15th ర్యాంక్ ప్యారిస్ స్విట్జర్లాండ్, 16th ర్యాంక్ లండన్, 17th ర్యాంక్ ఆస్ట్రేలియా, 18th ర్యాంక్ యుఎస్ఏ. ఆల్ ఓవర్ వరల్డ్ మనం ఈ బిజినెస్లో తిరగడానికి ఛాన్స్ ఉందన్నమాట. పోతే అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్ క్లెయిమ్, అవునా, ఈ బిజినెస్ చేస్తూ ఉండగా ఆ పర్సనల్ లేకపోతే టోటల్గా 7th ర్యాంక్ వచ్చాక పర్సనల్ లేకపోతే 4 lakhs డెత్ క్లెయిమ్ ఇస్తున్నారు. అదేవిధంగా మనకి 8th ర్యాంక్ వచ్చాక పర్సనల్ లేకపోతే టోటల్గా 6 lakhs డెత్ క్లెయిమ్ ఇస్తున్నారు. అదేవిధంగా 9th ర్యాంక్ 10 lakhs, 10th ర్యాంక్ 15 lakhs, 11th ర్యాంక్ 25 lakhs అనేది మనకి డెత్ క్లెయిమ్ ఇస్తున్నారు. అవునా, అది ఇక్కడ చూడండి, ఇది మనం అంటూ లేకపోయినా ఇస్తున్నారు. అదేవిధంగా ఈ ఐడి మీద ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ మన ఫ్యామిలీ ట్రాన్స్ఫర్ అవుతుంది. లైక్ జనరేషన్స్ 3 generations సెక్యూరిటీ వస్తుంది. ఈ సెక్యూరిటీ తీసుకొని ఈ బిజినెస్లో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా జాబ్లు రిజైన్ చేసి మరీ చేస్తున్నారు. ఎక్సలెంట్గా ఇది ఫ్యామిలీ బిజినెస్ అనమాట. ఫ్యామిలీతోనే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఎంజాయ్ చేయాలనుకోవచ్చు. ఇక్కడ మిమ్మల్ని ఎవరు పెట్టుబడి ఏం పెట్టమని చెప్పలేదు, ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, జస్ట్ జీవితంలో ఒకసారి షాపింగ్. మనం దీంట్లో ఎంప్లాయీస్ అనేవి ఎవరు లేరు, రిస్క్ అనేది ఏం లేదు. మనకు ఆల్ ఓవర్ ఇండియాలో మనం బిజినెస్ చేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్ టైంలో, అది కూడా మనకు నచ్చిన టైంలో. ఇది అందరూ సమానే, వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ, వాళ్ళ ఆ కాస్ట్ ఈ కాస్ట్ అని టైం లేదు. అవును, మనం ఈ బిజినెస్ జస్ట్ 6 monthsలో మనకు రిజల్ట్ అనేది 100% కనబడుతుంది. ఈ బిజినెస్ని టోటల్గా మన కింగ్స్ లైఫ్ స్టైల్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇదనమాట ఈ బిజినెస్ ఆపర్చునిటీ, ఎక్సలెంట్ ఆపర్చునిటీ. జస్ట్ ఒక షాపింగ్ చేసి మన లైఫ్ని మనం బ్రైట్ ఫ్యూచర్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆలోచించడానికి ఏం లేదు, జస్ట్ జీవితం మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఉపయోగించుకొని టోటల్గా మీ జనరేషన్ని, మీ లైఫ్ని, మీ పిల్లల లైఫ్ని మార్చుకోవడానికి ఇదైతే మంచి అవకాశం. సో ఈ నెక్స్ట్ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఈ కానీ ప్లాన్ కానీ ఈ ప్రజెంటేషన్ మీకు నచ్చిందంటే మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాను. ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. మీకు అనేది డైరెక్ట్గా చెప్పొచ్చు, జూమ్ మీటింగ్గా చెప్పొచ్చు, డైరెక్ట్ మీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వీడియో కూడా మీకు ఈ ఫాలోఅప్ వీడియో పెడతాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది క్లారిటీగా తెలుసుకొని 100% చేస్తే మాత్రం జస్ట్ 3 to 4 to 5 yearsలో మనం అనేది ఈ బిజినెస్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటే టోటల్గా మనం అనేది లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. అవునా, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.